మత్తయి సువార్త 5వ అధ్యాయము. ఈ యొక్క మాటలు మనము మీరు క్రైస్తవ కుటుంబంలో గాని, లేదంటే ఆహ్, బైబిల్ గనక మీకు తెలిసిన వారైతే మీకెంతో పరిచయమైనటువంటి వాక్య భాగము. మనము కొన్ని తలంపులు ఈ యొక్క దినం మనము దేవుడు నడిపించిన రీతిగా మనము ఇక్కడ చూసుకుంటాం. ఇక్కడ 5, 6, 7 అధ్యాయములు గనక మనం చూసినట్లయితే, ఈ మత్తయి సువార్త 5, 6, 7 అధ్యాయాల్ని ఈ యొక్క గొప్ప ప్రసంగం కింద ఈ యొక్క బైబిల్ పండితులు కొలుస్తూ ఉంటారు, కొనియాడుతూ ఉంటారు. ఈ యొక్క ప్రసంగము గనక మనము చూసినట్లయితే దీన్ని కొండ మీద ప్రసంగం అని, లేదంటే ఆహ్, ఆహ్, ఈ యొక్క మౌంట్ ఆఫ్ బియాటిట్యూడ్స్ మీద దేవాది దేవుడు చేసినటువంటి గొప్ప సూచనలుగా మనం చూస్తూ ఉంటాం అన్నమాట. సో మనము గమనించినట్లయితే ఈ యొక్క ఈ 5, 6, 7 అధ్యాయాల్లో చూస్తున్నట్లయితే ఇది బైబిల్ గ్రంథంలో ఒక మేనిఫెస్టో లాగా మనము చూసుకోవచ్చు. అంటే ఒక నియమావళి, లేదంటే ఒక సూత్రాలు, లేదంటే ఈ యొక్క మానవాళి అంతటికి సంబంధించినటువంటి ఈ యొక్క ఒక గైడ్‌లైన్స్‌గా మనము పరిగణించవలసినటువంటి విధంగా ఉంటుందన్నమాట. ఈ యొక్క వచనాలు గనుక మనము ఈ యొక్క అధ్యాయాలు మనము ధ్యానం చేసినట్లయితే, ఈ యొక్క లోకంలో అంటే ఇక్కడ ఉన్నటువంటి ఈ యొక్క మన ప్రెజెంట్ జనరేషన్‌లో ఉన్నటువంటి ఈ యొక్క ఎవరైతే లీడర్స్ ఉన్నారో, పొలిటీషియన్స్ కానివ్వండి, రాజులైతే ఎవరైతే రూలర్స్ ఉన్నారో, ఈ యొక్క 3 అధ్యాయాల్ని చాలా బేస్ చేసుకొని వారు రూల్స్ పాస్ చేయడం అనేది మనం చూస్తాం. మనం ఈ యొక్క 3 అధ్యాయాలు మనము జాగ్రత్తగా పరిశీలించినట్లయితే, దేవాతి దేవుడు పలికినటువంటి ఈ యొక్క సూత్రాలు, అంటే ఈ యొక్క సమస్త మానవాళికి కావాల్సినటువంటి మన అనుదిన జీవితంలో మనము జీవించి, తద్వారా మనం ఆ యొక్క నిత్య రాజ్యము లోనికి మనం చేరడానికి, అంటే ఆ యొక్క నిత్యత్వమైనటువంటి పరలోకంలో మనము పాలుభాగస్తులుగా మనము ఉండటానికి ఏ రీతిగా మనము జీవించాలో అనేది ఇక్కడ ఈ యొక్క 3 అధ్యాయాలు మనకి సూచిస్తుందన్నమాట. మాథ్యూ చాప్టర్ 5, చాప్టర్ 6 అండ్ చాప్టర్ 7. ఈ యొక్క చాప్టర్స్‌ని గనక మనము క్షుణ్ణంగా పరిశీలించినట్లయితే, అంటే మనము ఒక క్యాజువల్‌గా ఒక లేదంటే ఒక బుక్ లాగా, లేదంటే మనము అనుదినము మనం చదివినట్టు కాకుండా, లోతుగా పరిశీలించినట్లయితే ఈ యొక్క అంశాలని, మర్మాల్ని దేవుడు చాలా మందికి బయలుపరుస్తూ వారికేంటంటే వారి అనుదిన జీవితంలో, వారి యొక్క ఆ యొక్క లీడర్‌షిప్‌లో, లేదంటే వారి యొక్క రాజ్యంలోను కట్టడంలో, లేదంటే ఇక గవర్నమెంట్స్‌ని ఎస్టాబ్లిష్ చేయడంలో ఈ యొక్క అధ్యాయాలు చాలా ఉపయోగపడ్డాయనేసి బైబిల్ పండితులు మనకి చెప్తా ఉంటారనమాట. మనం ఇక్కడ చూసినట్లయితే 5వ అధ్యాయము మనము కొన్ని వచనాలు మాత్రమే ఈ దినం మనము ధ్యానించడానికి మనం చూస్తామండి. మనము అనుకున్న రీతిగా ఎట్లా అంటే ఈ యొక్క మేనిఫెస్టో, లేదంటే ఈ సూత్రాలు, ఈ యొక్క నియమావళి. ఇప్పుడు మనం రాజకీయ నాయకులు మనం చూస్తాం కదండీ. మనం డైలీ మనము ఎవ్రీ 4, 5 ఇయర్స్ మనం ఎలక్షన్స్ చూసినప్పుడు వారు ఏం చేస్తారంటే ఒక మేనిఫెస్టో తయారు చేస్తారు కదండీ. మేనిఫెస్టో తయారు చేస్తారు దేనికోసం అంటే, వారు అల్టిమేట్‌గా వారి గోల్ ఎట్లా ఉంటదంటే, వారి రాజ్యాన్ని చేజిక్కించుకోవడానికి. వారి యొక్క లక్ష్యం ఏంటంటే, ప్రభుత్వం మీద వారు నిలబడటానికి ఒక మేనిఫెస్టో అనేది తయారు చేస్తూ ఉంటారు. ఆ మేనిఫెస్టో దేన్ని బట్టి తయారు చేస్తారంటే, అక్కడ ఉన్నటువంటి ప్రజల యొక్క అవసరాలకి, ప్రజలకి ఏదైతే అవసరం ఉంటుందో వారి యొక్క ఆలోచనను బట్టి, వారికి ఉన్నటువంటి ఆ యొక్క దైనందినటువంటి ఆ యొక్క డైలీ రొటీన్స్ ఏమైనా ఉన్నటువంటి వారికి ఉన్నటువంటి రిక్వైర్మెంట్స్‌ని బట్టి వారు ఏం చేస్తారంటే ఒక సర్వే చేస్తారు. సర్వే చేసిన తర్వాత ఒక మేనిఫెస్టో, ఒక మేధావులు అంటారు కదా! ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఈ యొక్క పొలిటికల్ అనలిస్ట్ గాని చాలా వారు రాజ్యాంగం చదివిన వారిని అందరినీ వారు సంప్రదించి వారు ఒక మేనిఫెస్టో తయారు చేస్తూ ఉంటారనమాట. అదే దాన్ని ఇప్పుడు మనం రీసెంట్‌గా మనం చూసినట్లయితే నవరత్నాలని మనం వింటున్నాము. లేదంటే 6 గ్యారంటీలు కదండీ. ఒక బుక్‌లెట్‌ని వారు పబ్లిష్ చేస్తారనమాట. పబ్లిష్ చేసి దే వాంట్ టు వర్క్ ఆన్ ఇది మనకి మేనిఫెస్టో. మన ప్రభుత్వం వస్తే గనక మనము దీని మీద వర్క్ చేస్తాం. ఇవన్నిటిని కూడా మనము దీని అందరికీ అందుబాటులో రావడానికి 6 గ్యారంటీలని కానివ్వండి, లేదంటే మనం సెంట్రల్ గవర్నమెంట్‌లో మనం చూసినట్లయితే స్కీమ్స్ అనేది మనము ప్రవేశపెడతాం. మనం ఇక్కడ ఈ దేశంలో కూడా చూసినట్లయితే ఏమన్నారంటే, నేను ఈ ఎకానమీ విషయమై నేను వర్క్ చేస్తానని, బోర్డర్ సెక్యూరిటీ గురించి నేను చేస్తానని, ఇలా రకరకాలుగా వారు ఏం చేస్తారంటే మేనిఫెస్టోని సిద్ధం చేసి వారు ప్రెజెంట్ చేస్తారనమాట. మనము ఈ యొక్క గ్రంథాలను మనం చూసినట్లయితే యేసుక్రీస్తు ప్రభువారు మాట్లాడినటువంటి యొక్క
గొప్ప ప్రసంగాన్ని మనం చూసినట్లయితే 5, 6, 7 అధ్యాయాలను చూసినట్లయితే ఈ యొక్క సమస్త మానవాళికి ఎప్పుడైతే 2000 క్రిందటి సంవత్సరంలో ఆయన చేసినటువంటి ప్రసంగం, సో అప్పటికి ఇప్పటికి ఎప్పటికి రానున్న దినములన్నిటికి కూడా ఈ యొక్క సూత్రములు కదా మనము ఇక్కడ చూస్తున్నాం అనమాట. సో ఆయన చేసినటువంటి పలికిన మాటలు అవి ఎన్నటికీ కూడా మారని మార్పు చెందిన మాటలుగా, సో నీకు నాకు ఈ దినము కూడా అవి అప్లై అయ్యే రీతిలో దేవుడు మనకి చూపిస్తా ఉన్నాడు అనమాట. సో ఈ యొక్క మొదటి 8 వచనాలను మనం చూసుకున్నట్లయితే ఈ యొక్క వచనాలను బియాటిట్యూడ్స్ అని ఉంటాం అనమాట. సో మనం ఏమంటాం తెలుగులో ధన్యతలు అని అంటాం. సో ధన్యత అనేసి మనము చాలాసార్లు వింటాం. సండే స్కూల్కి మీరు వెళ్ళినట్లయితే మనము ఇవన్నీ కూడా బై హార్ట్ చేసి ఉండుంటాం. చాలాసార్లు దీన్ని మనం చిన్నప్పటి నుంచి ఈ యొక్క ధన్యతలను మనము కోట్ చేస్తూ లేదంటే ప్రతిసారి వింటూ ఉంటాం. ఇది కొన్ని రోజులకి ఎట్లా అవుతుందంటే ఇది ఆ యొక్క సండే స్కూల్ వరకు మాత్రమే ఆగిపోయే రీతిగా ఉంటుంది. సో అంతకు మించి ముందుకు వెళ్ళడానికి ఎవరు కూడా ఇష్టపడట్లేదు అనమాట. ఆ యొక్క ఆలోచనను లేదంటే యొక్క దేవుడిచ్చినటువంటి యొక్క నియమాలను పాటించలేకుండా మనము మన జీవితంలో మనం అయిపోతున్నట్లుగా మనం చూస్తున్నాం. సో ఇక్కడ మనము ఈ యొక్క విషయాలను మనం చూసుకున్నట్లయితే ఈ యొక్క ధన్యతలు అనే విషయాన్ని మనము గమనించినట్లయితే మనం ఈ యొక్క బియాటిట్యూడ్ అని మనము చూసుకున్నట్లయితే యాక్చువల్ డిక్షనరీ మీనింగ్ ఏమని చెప్తుందంటే సుప్రీం బ్లెస్సెడ్నెస్. బియాటిట్యూడ్స్ అంటే మనం ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే బీ యాటిట్యూడ్ కాదు. అంటే మనం ఒక మంచి యాటిట్యూడ్ అని మనం కలిగి ఉంటాం కదండి, అది కాదు. సో బియాటిట్యూడ్ అనేది ఈ యొక్క ధన్యతలు అనేది ఈ యొక్క గ్రీక్ పదం నుంచి తీసుకోవటం మనము గమనిస్తాం అన్నమాట. సో ఈ యొక్క ధన్యతలు అని అంటే మనం ఇంగ్లీష్ కానీ భాష కానీ లేదంటే మీరు తెలుగు లేదంటే హిందీ లేదంటే వేరే భాషలో ఉపయోగించినప్పుడు ఈ యొక్క పదాన్ని ఉపయోగించడానికంటే చాలా కష్టపడి ఉన్నారనేసి ఇక్కడ బైబిల్ పండితులు మనకి చెప్తున్నారనమాట. ఎందుకంటే ఈ యొక్క సుప్రీం బ్లెస్సెడ్నెస్, ఈ యొక్క అత్యున్నతమైనటువంటి ఈ యొక్క మహా గొప్ప ధన్యతను లేదంటే ఈ యొక్క మహా గొప్ప సంతోషాన్ని అనేసి మనము ఎట్లా కలిగి ఉండాలని ఇక్కడ దేవుడు మనకి సూచనగా తెలియజేస్తున్నాడు అనమాట. సో ఈ యొక్క యేసుక్రీస్తు ప్రభువారి యొక్క ప్రసంగాన్ని ఆయన చేయడానికి ఆరంభించినప్పుడు మనం చూసినట్లయితే సో ఆయన ఈ యొక్క జన సమూహములను చూచి కొండ ఎక్కి కూర్చుండగా ఆయన శిష్యులు ఆయన వద్దకు వచ్చారు. సో యేసుక్రీస్తు ప్రభువారు నిజమైనటువంటి దేవుడు, ఆయనే రక్షకుడు, ఆయనే ఈ యొక్క మానవులంతటికి విమోచనకర్త, లేదంటే ఆయనే ఈ యొక్క సమస్తమునకు పరలోకానికి మార్గము అని తెలియడానికి మనం చూసుకున్నట్లయితే ఆయన మన పాత నిబంధన గ్రంథంలో మనం గమనించినట్లయితే దేవాతి దేవుడు మోషేకి ఇచ్చినటువంటి ఆజ్ఞలు మనము చూస్తాం కదండి. సో నిర్గమాకాండం 19 అధ్యాయంలో దేవాతి దేవుడు మోషేని తన కొండ మీదకి పిలిచి ఆయన మాట్లాడి ఆయన బయలుపరిచినటువంటి మోషే పలక మీద రాసుకున్నటువంటి 10 ఆజ్ఞలను తీసుకొచ్చి ఈ జనాంగాన్ని అంతటిని ముందుకు నడిపించడానికి ఇచ్చినటువంటి ఆజ్ఞలు, అవి కమాండ్మెంట్స్ కింద మనము చూస్తున్నాం. సో ఇక్కడికి వచ్చినట్లయితే యేసుక్రీస్తు ప్రభువారు ఆయన చేసినటువంటి మాటలు పలికినటువంటి మాటలను కనుక మనం చూసినట్లయితే సో ఆయన దగ్గరికి రావడానికి అందరికీ అవకాశం ఉంది. సో ఆయనకి దూరంగా ఉండి ఆయన యేసుక్రీస్తు ప్రభువారు ఒక చోటు ఉండి ప్రజలందరూ వేరే చోటు ఉండి సో మీకు నాకు చాలా దూరం ఉంది, నేను దేవుడును మీరు యొక్క ప్రజలు అనే భావన లేకుండా క్రీస్తు ప్రభువారు ప్రతి ఒక్కరికి చాలా దగ్గరగా ఉంటూ ఆయనే మార్గము, ఆయనే సత్యము, ఆయనే జీవము ఉన్న విషయాన్ని ఈ యొక్క మనకి తెలియకుండానే ఇక్కడ గ్రంథకర్త మనకి తెలియజేస్తున్నాడు అనమాట. ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువారు కొండ ఎక్కి కూర్చుండగా అనే విషయాన్ని మనం చూసినట్లయితే సో యేసుక్రీస్తు ప్రభువారికి బాడీ గార్డ్స్ ఎవరు లేరు కదండి. సో ఆయనకి బౌన్సర్స్ ఎవరు లేరు పక్కన కదండి. మనం దీస్ డేస్ మనం చూసినట్లయితే ఫేమస్ మనం పర్సనాలిటీస్ లేదంటే ఫేమస్ వారైన చూసుకుంటే సో దే ఆల్వేస్ హ్యావ్ పీపుల్ అరౌండ్ లైక్ బాడీ గార్డ్స్, బౌన్సర్స్. లేదంటే ఇక్కడైతే దేవాతి దేవుడు యేసుక్రీస్తు ప్రభువారికి ఎవరు లేరు. ఆయన ఎక్కి కూర్చుండగా అని చెప్పినప్పుడు ఏముందంటే వారందరూ ఆయన దగ్గరికి వచ్చారట. దే ఆల్ కమ్ క్లోజ్. సో దగ్గరికి వచ్చి ప్రభువారితోటి దే వాంట్ టు హియర్ ఫ్రమ్ హిమ్. వారు ఆయనతో కూర్చుండగా ఆయన మాట్లాడుతున్నాడు. సో దేవునికి ఇందాక మనం ఆరాధన వర్తమానంలో కూడా మనం దేవుని యొక్క గొప్పతనాలంటే పరిశుద్ధుడు, ఆయన మహిమాన్వితుడు. సో ఆయన ఏంటంటే మనకి సమన్వయకర్త, సమాధానకర్త, మనం వింటా ఉన్నాం కదండి. సో అది యొక్క నిజమైనటువంటి స్వరూపాన్ని ఇక్కడ దేవుడు కలిగి ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. సో దేవుని యొక్క
స్వభావం మనం ఇక్కడ చూసుకున్నట్లయితే, సో ఆయన జనసమూహమునకు చాలా దగ్గరగా ఉంటున్నట్లుగా మనము చూస్తున్నాం అనమాట. సో మనము పాత నిబంధన గ్రంథంలో మనం చూసినట్లయితే ఎప్పుడైతే ఆహ్, ఒకసారి మోషేకి దేవుడు మాట్లాడిన విషయాన్ని మనం ఒకసారి గమనిద్దాం. నిర్గమాకాండం 19వ అధ్యాయం. నిర్గమాకాండం 19వ అధ్యాయం. 16 నుంచి ఎవరైనా సాయం చేస్తారండి? మీ ప్లీజ్ హెల్ప్ మీ ఫ్రమ్ వర్స్ 16. యెస్. సో మూడవ నాడు ఉదయమైనప్పుడు ఏమైందంటే పర్వతం మీద ఉరుములు, మెరుపులు, సాంద్ర మేఘము, బోరేక మహాధ్వనియు కలుగగా పాళెంలోని ప్రజలందరూ వణుకుతున్నారట. సో దేవుడు అక్కడ చూసినట్లయితే దేవుడు when he gave the commandments, people were trembling. సో ఆ యొక్క భయంతోటి వణుకుతున్నారనమాట. సో మనం ఇక్కడ చూడాలి దేవునికిను ఆ యొక్క మోషేకి మనం ఒక వ్యత్యాసం చూసినట్లయితే దేవాది దేవుని యొక్క మాటలు ఎంత శ్రేష్టముగా ఉన్నాయో, ఎంత సమీపముగా ఉన్నాయో మనము ఈ యొక్క వాక్యం ద్వారా మనం చూస్తున్నాం. ఇక చదవండి బ్రదర్. 17వ వచనం. థ్యాంక్ యూ సిస్టర్. సో మోషే యెహోవాతో ప్రజలు సీనాయి పర్వతం ఎక్కలేరు అని ఇక్కడ మనము వాక్యం చూస్తున్నాం. ముందు వచనంలో కూడా మనం చూసినట్లయితే పర్వత శిఖరం మీదకి దిగి వచ్చాను, యెహోవా మోషేను పిలువగా మోషే ఎక్కిపోయాను. అప్పుడు చూసినటువంటి ముందు వచనంలో కూడా చూసినట్టు యెహోవా అగ్నితోటి సీనాయి పర్వతం మీదకి వచ్చాను. సో దేవుని అగ్ని ఆ యొక్క మౌంట్ సైనాయి మీద ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. సో దేవుని యొక్క అగ్నితో ఉంటే అక్కడ ఎట్లా ఉంటుందంటే అక్కడంతా దుమ్ము, ధూళి, ఆ యొక్క ధూమము, కొలిమి వలె ఆ యొక్క పర్వతం ఉందన్నమాట. సో మనము గమనించినట్లయితే దేవుని దగ్గరికి వెళ్ళటానికి ఏమాత్రం అవకాశం లేదు, ఎవ్వరికీ అవకాశం లేదని ఇక్కడ మనము చదువుతున్నాం. సో మనం అదే ఇక్కడ మత్తయి సువార్తలో మనము గమనించినట్లయితే ఆయన జనసమూహంలో చూచి కొండెక్కి కూర్చుండగా ఆయన శిష్యులు ఆయన యొద్దకు వచ్చిరి. సో ఎప్పుడైతే దేవుని యొద్దకు సమీపంగా రావడానికి, సో మనం ఇందాక వింటూ వచ్చినాము కదండి, మనము దూరస్తులుగా ఉన్నప్పుడు దేవుని రక్తంలో కడగబడి మనము సమీపస్తులుగా మనం అయ్యామని మనం వాక్యం ద్వారా మనం వింటూ వస్తున్నాం. సో ఈ యొక్క దేవుని యొక్క మనము ఈ యొక్క విషయాన్ని మనము చూసినట్లయితే, సో దేవాతి దేవుడు ఆయన కొండ ఎక్కి కూర్చుండగా ఆయన శిష్యులు ఆయన వద్దకు వచ్చేరి అనే విషయాన్ని మనం ఇక్కడ చూస్తున్నాం. సో ఇక బ్లెస్సెడ్ స్టేట్ అనే కనుక మనం చూసినట్లయితే ఇంగ్లీష్లో ఏమనుందండి? సెకండ్ వర్స్. అప్పుడు ఆయన మాథ్యూ చాప్టర్ 5 వర్స్ 2. థర్డ్ వర్స్. బ్లెస్డ్ ఆర్ ద పూర్ ఇన్ స్పిరిట్. బ్లెస్సెడ్ ఆర్ ద పూర్ ఇన్ స్పిరిట్. సో మనం ఇక బ్లెస్సెడ్ లేదంటే ఈ యొక్క ధన్యత గురించి కనుక మనము గమనించినట్లయితే మరలా ఇంకోసారి, సో దేవుడైతే ఎప్పుడైతే ఈ యొక్క ధన్యత విషయంలో ఈ యొక్క బ్లెస్సెడ్ గురించి మనం చూసినట్లయితే మనం జనరల్గా మనం మాట్లాడుతుంటే బర్త్డేస్ కానీ మనం విష్ చేసినప్పుడు బ్లెస్సెడ్ ఇయర్, బ్లెస్సెడ్ డే, లేదంటే ఏదైనా బ్లెస్సెడ్ అని మనము మాట్లాడుతూ ఉంటాం అనమాట. సో బ్లెస్సెడ్ అంటే దానికి అర్థం, మామూలు అర్థం మనం చూసుకున్నట్లయితే హ్యాపీ అని కానీ, సంతోషం కానీ, గుడ్ థింగ్ హ్యాపెనింగ్ అనే విషయాన్ని మనం బ్లెస్సెడ్ అనే ఆ పదం మనం వాడుతూ ఉంటాం కదండి. వి యూజ్ డైలీ బేసిస్ ఆ యొక్క బ్లెస్సెడ్ అనేది మనం వాడుతూ ఉంటాం అనమాట. సో ఇక్కడ మనము చూసుకున్నట్లయితే మనం పాత నిబంధనలో మనము గమనించినట్లయితే మనం చాలాసార్లు పాటలు కూడా మనం పాడుతూ ఉంటాం, బ్లెస్సెడ్ బి ద నేమ్ ఆఫ్ ద లార్డ్. సో ఇక బ్లెస్సెడ్ అనేది ఎవరికి ఆపాదిస్తున్నారంటే దేవాది దేవునికి ఈ యొక్క ధన్యత, ఈ యొక్క ధన్యకరమైనటువంటి విషయాన్ని ఆపాదిస్తున్నారు. మనం చాలా జాగ్రత్తగా గమనించాలి. సో ఈ యొక్క బ్లెస్సెడ్ అనే విషయాన్ని కనుక మనం చూస్తుంటే మనం పాడుచున్న పాటలో బ్లెస్సెడ్ బి ద నేమ్ ఆఫ్ ద లార్డ్ కానివ్వండి, బ్లెస్సెడ్ బి యువర్ నేమ్, లేదంటే బ్లెస్సెడ్ అనే యొక్క విషయాన్ని పదే పదే మనము మాట్లాడుతుంటాం. ఈ పాత నిబంధనలో మనము చూసినట్లే కీర్తనకారుడు చాలాసార్లు ఏంటంటే ఈ యొక్క దేవుని యొక్క ధన్యతను గురించి కూడా మాట్లాడుతూ వచ్చినాడు అనమాట. ఈ యొక్క ధన్యకరమైనటువంటిది, ఈ యొక్క బ్లెస్సెడ్ స్టేట్, ఇది
బ్లెస్సెడ్ అనే మాట అది ఒక మామూలు పదం కాదు. సో అది ఒక సిట్యుయేషన్, లేదంటే ఆ యొక్క స్టేట్, ఆ యొక్క స్థితి, ఆ యొక్క స్వభావంగా మనం ఇక్కడ గమనించాలనమాట. సో ఈ యొక్క ధన్యత అనేది మనము లోతుగా చూసినట్లయితే ఈ యొక్క ధన్యకరమైనటువంటిది మనము చూసినట్లయితే మెకారియోస్ అనే ఒక విషయాన్ని ఇక గ్రీకు పదం కింద వాడుతున్నారనమాట. సో మెకారియోస్ అనే ఒక వర్డ్‌ని గనక మనము గమనించినట్లయితే ఈ యొక్క బైబిల్ పండితులు ఈ యొక్క విషయాన్ని దాన్ని తేల్చలేకుండా, అంటే దానికి ఒక కంక్లూజన్ తేలేక వారు వాడవలసిన పదం ఏమున్నదంటే మెకారియోస్. సో మెకారియోస్ అంటే బ్లెస్సెడ్, సుప్రీం బ్లెస్సెడ్‌నెస్. అది గొప్ప అంటే మనకున్నటువంటి ఆ యొక్క వివరణాత్మకమైనటువంటి ఆ యొక్క నెరేటివ్ స్కిల్స్ కంటే కూడా ఈ యొక్క విషయం ఎంతో గొప్పదండి. ఈ యొక్క బ్లెస్సెడ్ స్టేట్, ఆ యొక్క ధన్యకరమైనటువంటి స్థితి లోనికి రావడానికి రావాలని ఇక ధన్యతలనే మనకి తెలియజేస్తున్నాం. సో మనకి మనకి ఫైనల్‌గా మనకి కావాల్సిన విషయం ఏంటంటే ఇవన్నీ బానే ఉన్నాయి. ఈ యొక్క బ్లెస్సెడ్ అనేసి అంటాము, లేదా ధన్యకరమైనటువంటి ఇవన్నిటి వల్ల మనకి ఉపయోగం ఏంటని మనము గమనించినట్లయితే ఇక్కడ 2 విషయాలు ఇక్కడ మనకి ఓపెన్ బుక్ ఎగ్జామ్ లాగా అన్నమాట. దిస్ ఈజ్ ఆల్ ఓపెన్ టు ఆల్ ఆఫ్ అస్. సో మనం పరలోక రాజ్యం చేరాలంటే, మనం దేవునితోటి సహవాసం చేయాలంటే, సో దేవునితోటి మనం ఆ యొక్క నిత్య రాజ్యంలో ఎల్లప్పుడూ మనము అనుభవించాలి. ఆ యొక్క రాజ్యంలో మనము జీవించాలంటే ఇక్కడ 2 విషయాలకి మాత్రం ఆ యొక్క పదాన్ని వారు వాడుతున్నట్లుగా మనం చూస్తున్నాం. సో మొదటిది ఏంటంటే ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. సో చివరిగా ఇంకోటేంటంటే అది నీతి నిమిత్తము హింసింపబడు వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. సో పరలోక రాజ్యం ఎవరిది అంటే గనక, పరలోక రాజ్యంలోనికి చేరాలి అంటే, పరలోక రాజ్యంలో నువ్వు, నేను, సో మనమందరము ఇక్కడ ఉన్నటువంటి మన సంఘంలో ఉన్నటువంటి వారందరూ చేరాలి అంటే, వారు దేని విషయమై మనం జాగ్రత్త పడాలి. దేని విషయమై ఇఫ్ యూ వాంట్ టు ఇన్హెరిట్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్, ఫర్ దిస్ ఈస్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ అని ఇక్కడ దేవుడు సెలవిస్తున్నాడు. సో యూ మస్ట్ బి థింకింగ్, డూ యూ హ్యావ్ టు బీ ఇన్ దట్ బ్లెస్సెడ్ స్టేట్, ఆర్ డూ యూ హ్యావ్ టు బీ like a blessed person? Do you have to earn more money? Do you have to earn many degrees to be in that blessed state? Or do you have to uh, like start up a big company, show many employment to different people? Or you may be thinking, do you have to be a politician, write many policies to be in blessed state? But here the King of Kings, Lord of Lords is saying that, for this is the kingdom of heaven. So ఎవరిది అని మనం చూసినట్లయితే ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు అని, పరలోక రాజ్యము వారిది. సో ఇది స్ట్రైట్ ఆన్సర్ ఇక్కడ దేవుడు మనకి ఇస్తున్నట్లుగా మనం చూస్తున్నాం అనమాట. సో మనము ఈ యొక్క ఎప్పుడైతే దేవాది దేవుడు మనము యేసుక్రీస్తు ప్రభువారు బోధన ఆరంభించినప్పుడు ఈ యొక్క విషయాన్ని కనుక మనము చూసినట్లయితే మరొకసారి, కొండ ఎక్కి కూర్చుండగా ఆయన శిష్యులు ఆయన వద్దకు వచ్చిరి. సో ఎక్కడైతే మోషే దేవుణ్ణి కలుసుకోవడానికి వెళ్ళినప్పుడు అక్కడంతా కూడా మనం జాగ్రత్తగా గమనించాలి. సో అక్కడంతా కూడా ఏంటంటే అగ్నిమయమై అక్కడంతా వెళ్ళటానికి ఏమాత్రము యాక్సెస్ లేకుండా ఉన్నది. యేసుక్రీస్తు ప్రభువారు ఈ యొక్క ధన్యతల గురించి, ఈ యొక్క మేనిఫెస్టో, ఈ యొక్క రాజ్యాంగము, ఈ యొక్క నియమావళి, ఈ సూత్రాలు, ఇవన్నిటిని మనం తెలియజేసినప్పుడు ఎవ్రీబడి హ్యావ్ యాక్సెస్ టు హిమ్. సో ఆ యొక్క దేవుని దగ్గరికి వెళ్ళటానికి ప్రతి ఒక్కరికి కూడా ఆ యొక్క యాక్సెస్ అనేది ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. సో యేసుక్రీస్తు ప్రభువారు మాట్లాడుతున్నప్పుడు నోరు తెరిచి మాట్లాడారనే వాక్యం మనం చదివాం. సో ఆ సమయంలో మనం గమనించినట్లయితే ఈ యొక్క ధన్యతలు కొండ, లేదంటే మౌంట్ ఆఫ్ బియాటిట్యూడ్స్ గురించి మీరు ఫొటోస్లో అవన్నీ చూసినట్టే ఇట్స్ అ బిగ్ హిల్ ఏరియా. ఇట్స్ నాట్ సంథింగ్ లైక్ ఇక్కడ మనకున్నటువంటి చిన్న లేదంటే గుంపు కానీ, లేదంటే మనం ఏదైనా పార్కింగ్ లాట్లో మాట్లాడినట్లు కాదు, కానీ ఇట్స్ అ బిగ్ హిల్ ఏరియా. బట్ హీ కుడ్ స్పీక్ వితౌట్ ఎనీ ఇన్స్ట్రుమెంట్స్. He could speak loudly, clearly to each one of them. సో అక్కడ ఉన్నటువంటి ప్రతి వారితోటి చాలా స్పష్టంగా దేవుడు మాట్లాడుతున్నాడు అనమాట. సో ఇట్స్ నథింగ్ బట్ హీ కంట్రోల్స్ ద వరల్డ్, హీ కంట్రోల్స్ ఎవ్రీథింగ్, హీ కంట్రోల్స్ ఈ లోకంలో ఉన్నటువంటి వాటి అన్నిటి మీద ఆయనకు అధికారం కలదని దేవాది దేవుడు ఇక్కడ సూచిస్తూ ఏమన్నాడంటే ఆయన నోరు తెరిచి మాట్లాడుతున్నట్లుగా మనం చూస్తున్నాం. హీ ఓపెన్డ్ హిస్ మౌత్ అండ్ స్పీకింగ్. సో ఈయన చేసినటువంటి ప్రసంగంలో మనం చూసినట్లయితే సో ఆయనకి వేరే మాధ్యమాలు ఏమి లేకుండా ఆయన డైరెక్ట్గా, సో అక్కడ ఉన్నటువంటి శిష్యులతోటి, అక్కడ జన సమూహంతో, సో మల్టిట్యూడ్స్ తోటి హీ ఓపెన్లీ ప్రీచింగ్ ద వర్డ్. కూర్చొని ఉండగా, సో మనము యూదుల కల్చర్లో మనం చూసుకున్నట్లయితే రాబాయ్స్
when they when they make big statements, announcements కానివ్వండి, లేదంటే ప్రీచ్ చేసినప్పుడు దే ఆల్వేస్ సిట్ అండ్ డూ దట్, డెలివర్ ద మెసేజ్. సో దానికి అనుగుణంగా సో ఈ యొక్క రాజ్యాంగం లేదంటే ఈ యొక్క నియమావళి లేదంటే ఈ యొక్క ఈ యొక్క ఆ, ఆ, ఈ యొక్క సూత్రాలన్నిటిని దేవుడు పలుకుచున్నప్పుడు హీ డిడ్ దట్ విత్ అథారిటీ. సో హీస్ షోయింగ్ దట్ హీ కంట్రోల్స్ ద వరల్డ్, హీ కంట్రోల్స్ ఎవ్రీథింగ్, హీ కంట్రోల్స్ ద నేచర్ అనే విషయాన్ని ఇక్కడ మనం చూస్తున్నాం. సో ఇక్కడ ఉన్న వారందరూ కూడా వితౌట్ ఎనీ ఇన్స్ట్రుమెంట్స్, ఎక్విప్మెంట్స్ వారు స్పష్టంగా వినగలిగినారంటే వన్ మనకైతే ఇప్పుడు మనకి దేవుని యొక్క గొప్పతనాన్ని మనం అనుభవించాం కాబట్టి సో వి సీ దాట్ ఆ సమయంలో అక్కడ ఉన్న వారందరూ కూడా దే వర్ క్వశ్చనింగ్ హిమ్, హూ ఇస్ దిస్ పర్సన్, ఎవరు ఈ వ్యక్తి, ఈయన వచ్చి అన్నీ చేస్తున్నాడు, పాపములను రక్షిస్తానని, లేదంటే నేనే మార్గము, నేనే సత్యం అని వచ్చినప్పుడు ఇక పరిచయాలు శాస్త్రులు అక్కడ ఉన్న వారందరూ కూడా దేవర్ అనలైజింగ్. సో ఇతను ఎవరై ఉంటాడు, ఎవరు ఇతనికి చెందినవాడు, లేదంటే ఇతనికి సంబంధించిన వారు ఎవరు ఉంటారు, లేదంటే ఇతను ఏ రీతిగా, లేదంటే హౌ హీఈస్ డూయింగ్ విత్ దిస్ బోల్డ్నెస్, విత్ అథారిటీ, విత్ కమాండ్ అని వారు అక్కడ యేసు ప్రభు వారిని క్వశ్చన్ చేస్తున్నారు. బట్ వన్ థింగ్ వీ నీడ్ టు అండర్స్టాండ్ దట్ హీ హోల్డ్స్ the nature, he holds the minds of the people, he holds everything. అక్కడ ఉన్నటువంటి అన్నిటి మీద ఆయన యొక్క అధికారం కలదని ఇక్కడ మనము ఈ వచనాల ద్వారా మనం చూస్తున్నాం అనమాట. సో మనము ఆ యొక్క వచనంలో చూసుకున్నట్లయితే సో ఇక బ్లెస్సెడ్ స్టేట్ గురించి మనము చూసినట్లయితే సో ఇక దేవాతి దేవుడు ఇక బ్లెస్సెడ్ విషయమే మనము ఇంకొన్ని విషయాలు మనం చూద్దామండి దయచేసి. అండ్ దెన్ విల్ సీ ద ఫస్ట్ వర్స్ అండ్ దెన్ విల్ మూవ్ ఫార్వర్డ్ ఫర్ టుడేస్ మెసేజ్. సో మనము ఇక చూసినట్టయితే ఇక బ్లెస్సెడ్ స్టేట్, ఈ యొక్క మనం ఇందాక మాట్లాడుకున్న రీతిగా ఈ యొక్క బ్లెస్సెడ్ అంటే ఈ యొక్క ధన్యకరమైనటువంటి ఆ యొక్క స్థితి, ధన్యకరమైనటువంటి ఆ యొక్క స్వభావం, ఆ యొక్క స్టేట్ మనము ఎన్వైరన్మెంట్ కింద మనం చూసుకున్నట్లయితే, మీరు సైన్స్ చదివిన వారు అయితే మీకు అర్థమవుతుంది. మనం ఏదైనా వర్క్ చేస్తున్నప్పుడు కూడా వర్క్ చేసేవాళ్ళు, సాఫ్ట్వేర్ వాళ్ళు అయితే మీరు ఒక ఎన్వైరన్మెంట్లో పనిచేస్తారు కదండి. సో ఇక్కడ ఒక చేస్తారు ఎన్వైరన్మెంట్. మనము ఎర్త్లో ఉన్నప్పుడు వీ హ్యావ్ వన్ ఎన్వైరన్మెంట్, మనము ఈ యొక్క మధ్య ఆకాశంలో ఉన్నప్పుడు దిస్ ఎ డిఫరెంట్ ఎన్వైరన్మెంట్. సో ఈ యొక్క బ్లెస్సెడ్ అనే స్థితి, మెకారియోస్ అనే గనక విషయాన్ని మనం కొంచెం లోతుగా ఆలోచించినట్లయితే అది ఒక ధన్యకరమైనటువంటి స్థితిలో ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. ఆ ధన్యకరమైన స్థితి ఏంటంటే దేవాది దేవుడు ఉన్నటువంటి ఆ యొక్క గొప్ప స్థితిగా మనం చూస్తున్నాం అనమాట. సో కీర్తనకారుడు గనక మనం 68వ కీర్తన చూసినట్లయితే మనం పాత నిబంధన గ్రంథంలో చాలాసార్లు దేవుని యొక్క గొప్ప ధన్యతను గురించి మాట్లాడుతున్నట్లుగా మనం చూస్తున్నాం. సో దేవుడు భీకరుడు, దేవుని యొక్క స్వభావము ఎంత గొప్పది అని మనం చూసినట్లయితే కీర్తన 68వ అధ్యాయము 35వ వచనం మనం చూసుకున్నట్లయితే you're awesome in holy places. తన పరిశుద్ధ స్థలములలో దేవుడు భీకరుడు, ఇశ్రాయేలు దేవుడే తన ప్రజలకు బల పరాక్రమములను అనుగ్రహించున్నాడు, దేవుడు స్తుతి నొందునుగాక. సో దేవుని యొక్క గొప్పతనాన్ని ఆయన సో దేవుడు మనం చూసినట్లయితే హీ సెయింగ్ దట్ ఈజ్ ఆసమ్ అనే ఇక్కడ పదాన్ని ఇక్కడ వాడుతున్నట్టు, భీకరుడు అనే ఇక్కడ పదాన్ని ఇక్కడ వాడుతున్నట్లుగా మనం చూస్తున్నాం అనమాట. సో అదే రీతిగా 33 కీర్తన మనం చూసుకున్నట్లయితే కీర్తన 33 12వ వచనము మనం చూసుకున్నట్లయితే యెహోవా తమకు దేవుడిగా గల జనులు ధన్యులు. ఎవరైతే దేవుడిగా కలిగి ఉంటారో వారు ఏమవుతున్నారంట, వారు ఎలా ఉంటారంటే ధన్యులుగా ఉంటారు. సో ధన్యులుగా ఉంటారంటే దేవుని కలిగిన వెంటనే మనం యొక్క బ్లెస్సెడ్ అని లిటరల్ మీనింగ్గా తీసుకుంటే ఈ యొక్క వరల్డ్లో ఉన్నటువంటివన్నిటికి మనకి యాడ్ అయిపోతాయండి. సో మనము దేవునిగా యెహోవాని దేవునిగా మనం కలిగినట్లయితే లెట్స్ ఆల్ థింక్ అబౌట్ ఇట్. యెహోవా దేవునిగా మనం కలిగిలేము. ఇప్పుడు మనం యెహోవా దేవునిగా కలిగి మనము జీవిస్తున్నాం. సో ఇక్కడ ఏమంటున్నాడంటే కీర్తనకారుడు ఏమంటున్నాడంటే ధన్యులు, ఆయన తనకు స్వాస్థ్యముగా ఏర్పరచుకున్న జనులు ధన్యులు. సో ఎప్పుడైతే దేవుని మనము
దేవునిగా కలిగి ఉంటే, యెహోవాని మనం దేవునిగా కలిగి ఉంటే, మనము ధన్యులైతే మనకన్నీ ఏమైతే మనకు బ్యాంక్ బ్యాలెన్స్ వెంటనే ట్రాన్స్‌ఫర్ అయిపోతదండి? ఇమ్మీడియేట్‌గా ట్రాన్స్‌ఫర్ అయిపోద్దా? సో, బికాజ్ వి దట్స్ వాట్ ఇట్ ఈస్ రైట్. బ్లెస్సెడ్ మనం లిటరల్ మీనింగ్ తీసుకుంటే, మన బ్లెస్సెడ్ ఇయర్ మనకు దొరుకుతదంటే ప్రమోషన్ గాని, లేదంటే మనము ఏయన్నా ఏదైనా ఒక ప్రాపర్టీ గాని, లేదంటే ఇన్‌హెరిటెన్స్ మనకెవరైనా రాసిచ్చేస్తారా? సో, మనం ఇందాకడ కూడా మనం వర్తమానంలో ఉంటాం కంటే ఇట్స్ బై గ్రేస్. గ్రేస్ అంటే ఏంటంటే మనకి లేనిది మన గ్రేస్. కానీ నచ్చదు. కదండీ! వి డోంట్ లైక్ థట్. సో, మనకి లేనిది మనకి ఎవరైనా ఇచ్చినారు మనం అనుకుంటే ఇట్స్ గ్రేస్. బట్ వన్ థింగ్ వి నీడ్ టు యాక్సెప్ట్ దట్ ఈస్ సో, వన్ థింగ్ వి ల్యాక్డ్ ఇన్ అవర్ లైఫ్స్. సో, మనం చూసినట్లయితే మనకి లేనిది దేవుడు మనకు అనుగ్రహించాడు. సో, దేని ద్వారా మనం ఏమంటున్నామంటే మనం తన యొక్క బిడ్డలుగా మనం పాటలో ఒప్పుకోవడం ద్వారా పాడుకున్నాం కదా! సో, కుమారులుగా స్వీకరించబడడానికి మనం ఏమవుతున్నామంటే దేవుడిచ్చినటువంటి యొక్క గొప్ప కనికరమును బట్టి, ఆ యొక్క కృప ద్వారా మనం ఏమంటున్నామంటే, మనం దేవుని దగ్గరికి, తండ్రికి, కుమారునికి తెగిపోయిన సంబంధాన్ని ఆ జాయిన్ చేయడానికి ఏం చేస్తున్నాడంటే, దేవుడు చేసింది ఏంటంటే, కృపను యాడ్ చేసినట్లుగా మనం చూస్తున్నాం అనమాట. సో, ఇక్కడ 12వ వచనము చూసుకున్నట్లయితే, యెహోవా తమకు దేవుడిగా గల జనులు ధన్యులు. ఇక్కడ ధన్యులు అనే విషయాన్ని ఇక్కడ మరొకసారి కీర్తనకారుడు మనము చూస్తున్నాం అనమాట. సో, ఇక్కడ పాత నిబంధనలో చాలా సార్లు ఒక ధన్యతను గురించి మాట్లాడుతున్నాడు. భక్తులందరూ కూడా ద బ్లెస్సెడ్ బి ద నేమ్ ఆఫ్ ద లార్డ్. సో, ఇశ్రాయేలీయులు కాపాడువాడు, కునుకడు, నిద్రపోడు. సో, ఇవన్నిటిని కూడా దేవుని యొక్క గొప్పతనాన్ని మాట్లాడుతూ ఆ యొక్క ధన్యతను గురించి చెప్తా ఉన్నారనమాట. సో, కానీ మనం ఇంకోటి నూతన నిబంధనలోనికి మనం వచ్చినట్లయితే, సో, ఈ యొక్క ధన్యత అంటే ఈ యొక్క బ్లెస్సెడ్ స్టేట్, బకారియోస్ ఆ యొక్క స్టేట్ గురించి కూడా మనము చూసినట్లయితే, మొదటి తిమోతి రాసిన పత్రిక మనం చూసుకున్నట్లయితే, ఈ యొక్క దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు మనం చాలా సార్లు ఏమని వింటేస్తున్నామండి? హీ హీ ఎక్కడ ఆయన పుట్టినాడు? మెయింజర్‌లో జన్మించినాడు కదండీ! పశువుల పాకలో. ఆయనకేమీ లేదు. మనము చూసినట్లయితే, సో, హీ డిడ్ంట్ ఓన్ ఎనీథింగ్ వెన్ హీ కేమ్ టు దిస్ వరల్డ్. మనం పాటలో కూడా పాడుతాం. నక్కలకు, బొరియలు, ఆకాశంకు అన్నీ ఉన్నాయి. ఎవ్రీబడీ హాస్ ఎవ్రీథింగ్. మనం హ్యూమన్‌గా ఆలోచిస్తున్నట్లయితే ఈ రోజుల్లో కూడా ఇఫ్ వి డోంట్ ఓన్ ఎనీథింగ్ బట్ సంథింగ్ విల్ బి ప్రొవైడెడ్ టు అస్ కదండీ! మనకు బ్లెస్సెడ్ స్టేట్‌లో మనము ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. మనకు ఆ సమృద్ధిని ఉన్నది. కానీ ఇక్కడ ఏమీ లేనటువంటి యేసుక్రీస్తు ప్రభువారు మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభువారు ఏమీ లేనప్పటికీ తన దగ్గర హీ డిడ్ంట్ ఓన్ ఎనీథింగ్. హీ డిడ్ంట్ ఓన్ ఎనీథింగ్. ఆ యొక్క ఏమీ లేనటువంటి స్థితిలో, ఆ యొక్క జన్మనిచ్చినటువంటి ఆ యొక్క పరిస్థితిలో నుంచి, సో, ఇక్కడ నూతన నిబంధనలో ఏమంటున్నాడంటే, శ్రీమంతుడు అనే విషయాన్ని ఇక్కడ మనం చూస్తున్నాం. మొదటి తిమోతి రాసిన పత్రిక 6వ అధ్యాయము. మొదటి తిమోతికి రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము. మొదటి అధ్యాయము 8వ వచనం మనము చూసుకున్నట్లయితే, అయినను శ్రీమంతుడగు దేవుడు, శ్రీమంతుడు అనే విషయాన్ని గనుక మనం మరలా మెకారియోస్ అనే ఆ యొక్క వర్డ్‌ని గనుక గ్రీక్ పదాన్ని మనం గమనించినట్లయితే, సో, ఇక్కడ ఏమంటున్నాడంటే శ్రీమంతుడు అనే ఇక్కడ పౌలు ఈ యొక్క విషయాన్ని మనకి తెలియజేస్తున్నాడు. సో, గ్రీక్ ఫిలాసాఫర్స్ గనుక మనం చూసినట్లయితే, హోమర్ అనే గొప్ప గ్రీక్ పోయెట్ ఏమంటున్నాడంటే, ఎ వెల్తీ మ్యాన్ ఈజ్ బ్లెస్సెడ్. ఆ యొక్క సంపద కలిగినటువంటి వాడు ఆ యొక్క ధన్యుడు, లేదంటే ఆ యొక్క బ్లెస్సెడ్ స్టేట్‌లో ఉన్నాడు. ఆ మెకారియస్ అనే పదాన్ని గ్రీక్ పోయెట్ దేనికి ఉపయోగిస్తున్నాడంటే, వెల్తీ మ్యాన్, వెల్త్‌కి దాన్ని సరిపోల్స్తున్నాడనమాట. సో, ఇక్కడ మనము పౌలు పరిశుద్ధుడైనటువంటి అపోస్తలుడైనటువంటి పౌలు ఏమంటున్నాడంటే, అయినను శ్రీమంతుడగు దేవుడు నాకు అప్పగించిన ఆయన మహిమ గల సువార్త ప్రకారము. సో, దేవుని యొక్క గొప్ప గుణగణాల్ని ఇక్కడ దేవుని యొక్క ఔన్నత్యాన్ని, దేవుని యొక్క గొప్పతనాన్ని దేంతో పోలుస్తున్నాడంటే, శ్రీమంతుడు అనే విషయాన్ని ఇక్కడ మనకి సెలవిస్తున్నాడు అనమాట. సో, మనము ప్లేటో మనకి చాలా మందికి తెలుసు కదండి. మీరు ఈ యొక్క హిస్టరీ చదివిన వాళ్ళకి ప్లేటో అనే గ్రీక్ వ్యక్తి మీకు తెలుసు కదా. సో, అతను చెప్తున్నటువంటి విషయం ఏంటంటే, ఎ వెరీ బ్లెస్సెడ్, వెరీ గ్రేట్ బిజినెస్ మ్యాన్. సో, గొప్ప వ్యాపారవేత్త.
గ్రేట్ టైకూన్ అంటాం కదండి, బిగ్ బిజినెస్ మ్యాన్ ఈజ్ బ్లెస్డ్ అని చెప్తున్నాడు. సో అతను ఏమంటున్నాడంటే, హోమర్ అనే పోయిట్ ఏమంటున్నాడంటే, ఆ యొక్క సంపద ఎవరైతే కలిగి ఉన్నారో, ఈ లోకంలో ఉన్నటువంటి సంపదను కలిగి ఉన్నవారు ఒక బ్లెస్సెడ్ అనేవారుగా ఉంటున్నారు. ఇక్కడ ప్లేటో ఏమంటున్నాడంటే, బిగ్ బిజినెస్ పర్సన్ లైక్ ఎ గ్రేట్ బిజినెస్ మ్యాన్ ఈజ్ బ్లెస్సెడ్ అనే స్థితిలో, లేదంటే ఆయనకు అనుభవం ప్రకారంగా ఆయన చెప్తున్నాడు అనమాట. సో మనం గమనించాల్సింది ఏంటంటే ప్రియులరా, ఈ యొక్క పౌలు గారు ఏం చెప్తున్నాడంటే, ఇక శ్రీమంతుడు అని చెప్తున్నాడు. ఆన్ ద అదర్ హ్యాండ్, గాడ్ డింట్ హ్యావ్ ఎనీథింగ్. గాడ్ డింట్ హ్యావ్ ఎనీథింగ్ కదండి. సో మనం గమనించినట్లయితే మనం దేనిని మనము కొలవాలి, వాట్ వీ షుడ్ కన్సిడర్ యాజ్ అ బ్లెస్సెడ్నెస్ ఆర్ బ్లెస్సెడ్. సో 1 తిమోతి 6:15 కూడా మనం చూసినట్లయితే, శ్రీమంతుడును అద్వితీయుడునగు సర్వాధిపతి యుక్త కాలములయందు ఆ ప్రత్యక్షతను కనపరచును. ఆ సర్వాధిపతి రాజులకు రాజును, ప్రభువులకు ప్రభునై ఉన్నాడు. సో ఈ శ్రీమంతుడు ఎవరు అంటే, సర్వాధిపతి, అద్వితీయుడు అనే ఇక్కడ సర్వాధిపతి, రాజులకు రాజును, ప్రభువులకు ప్రభువునై ఉన్నాడు. నో, హీ ఈజ్ బ్లెస్సెడ్. హీ ఈజ్ బ్లెస్సెడ్. ఎవరంటే దేవాది దేవుడు ఈజ్ ఎ బ్లెస్సెడ్ పర్సన్ అని ఇక్కడ ఆ యొక్క బ్లెస్సెడ్ స్టేట్లో, మెకారియో స్టేట్లో ఉన్నట్లుగా మనము ఇక్కడ చూస్తున్నాం అనమాట. సో కొంతమంది దగ్గర బ్లెస్సింగ్స్ ఉన్నప్పుడు, పేరెంట్స్ దగ్గర ఏంటంటే బ్లెస్సింగ్స్ తీసుకుంటాం, పెద్దల దగ్గరికి వెళ్ళి బ్లెస్సింగ్స్ తీసుకుంటాం. సో హీ గేవ్ బ్లెస్సింగ్, లేదంటే షీ గేవ్ బ్లెస్సింగ్స్ అనేసి మనం బ్లెస్సింగ్ తీసుకుంటాం. బట్ హియర్ వీ టాకింగ్ అబౌట్ ద బ్లెస్సెడ్ నేచర్, ఆ యొక్క స్వభావము, ఆ యొక్క స్థితిని గురించి మనం చూసుకున్నట్లయితే, ద గాడ్ ఆఫ్ గాడ్, కింగ్ ఆఫ్ కింగ్స్ ఈజ్ ఇన్ దట్ మెకారియో స్టేట్. ఆ యొక్క గొప్ప ధన్యకరమైనటువంటి స్థితిలో ఇక్కడ దేవుడు ఉంటున్నట్లుగా మనం చూస్తున్నాం. సో ఈ యొక్క గొప్ప ధన్యకరమైనటువంటి స్థితిలో నుంచి మనము చూడవలసినవి ఏంటంటే, ఆ యొక్క డివైన్ నేచర్ ద్వారా మనం ఏం పొందుకున్నామంటే, 2 పేతురు, 2 పీటర్, చాప్టర్ 1 వర్స్ 4 ఎవరైనా సాయం చేయండి. ఆ మహిమ గుణాతిశయములను బట్టి ఆయన మనకు అమూల్యములను అత్యధికములైన వాగ్దానములను అనుగ్రహించి ఉన్నాడు. దురాశను అనుసరించడం వలన లోకమందున భ్రష్టత్వమును ఈ వాగ్దానముల మూలముగా మీరు తప్పించుకొని దేవ స్వభావమునందు పాలివారగునట్లు వాటిని అనుగ్రహించును. సో మనము ఏ స్థితిలో ఉండాలని ఇక్కడ కోరుతున్నాడంటే, దేవ స్వభావము, ఆ యొక్క బ్లెస్సెడ్ స్టేట్లోనికి మనం వెళ్ళాలని ఇక్కడ పేతురు ఇక్కడ రాస్తున్నాడు అనమాట. సో దేవ స్వభావము, ఆ యొక్క డివైన్ నేచర్, దేవ స్వభావమందు మనం ఏమవ్వాలంట, వాటిని అనుగ్రహించును. ఈ యొక్క దేవ స్వభావంలోనికి మనము ఎట్లా వెళ్ళగలం కదండి. ఇప్పుడైతే మనం చూసినాము, ఈ యొక్క బ్లెస్సెడ్ అనేది ఒక స్టేట్ అని, లేక ఆ యొక్క స్థితిలోనికి ఆ యొక్క డివైన్, ఆ యొక్క నేచర్ని మనం ఎట్లా పొందుకోవాలంటే, మనం ఇవన్నీ మాట్లాడుకునే విషయాలు కనుక మనం చూసుకున్నట్లయితే, మన ఈవెన్చువల్గా మన ఎటర్నల్ గోల్ ఏంటంటే, దేవునితోటి ఆ యొక్క నిత్య రాజ్యంలో, పరలోకంలో యుగ యుగములు మనము పాలుభాగస్తులుగా ఉండాలని మన ఆశ కదండి. దట్స్ మై డిజైర్ ఫర్ యూ అండ్ మీ దిస్ మార్నింగ్. సో ఇక ఈ యొక్క గొప్ప ఆ యొక్క పరలోక రాజ్యంలోనికి మనము చేరుకోవటానికి ఆ యొక్క డివైన్ నేచర్, ఇక దేవుని స్వభావమును మనము కలిగి ఉండాలంటే, దేవుడు కోరేది ఏంటంటే, వీ హ్యావ్ టు కమ్ టు దట్ బ్లెస్సెడ్ స్టేట్. ఆ యొక్క బ్లెస్సెడ్ నేచర్లోకి, ఆ మెకారియోస్ అనే స్థితిలోనికి నువ్వు నేను రావాలి. సో మనము ఆలోచించిన రీతిగా, లేదంటే మనం మాట్లాడుకున్న రీతిగా ఈ యొక్క హ్యాపీ కానివ్వండి, ఈ యొక్క సంతోషకరమైనటువంటి విషయాలు ఇవన్నీ మన ఈ లోకరీతిగా, దెర్ ఆర్ మెనీ థింగ్స్ దట్ గివ్స్ హ్యాపీనెస్ కదండి. దెర్ ఆర్ మెనీ థింగ్స్ ఇన్ దిస్ వరల్డ్ గివ్స్ హ్యాపీనెస్ ఫర్ సమ్ టైమ్, when we are blessed, when we are united, when we have children, when we have some possessions, when we meet family members, those are the things that God gave us. మనము దేవుడు మన కుటుంబాన్ని అనుగ్రహించినప్పుడు we enjoy those things. వాటి ఎందు మనము ఆనందిస్తుంటాం. కానీ మన యొక్క అల్టిమేట్, మన యొక్క జీవితం యొక్క ఉద్దేశం, మనము చివరి అంకంలో మనం ఆలోచించినట్లయితే,
నో వీ వాంట్ టు బీ విత్ ద లాడ్ ఫర్ ఎవర్ అండ్ ఎవర్. మనం ఆరాధనలో కూడా మనం చేసిన విషయం అంటే దేవుడు మనల్ని రక్షించినందుకు, బికాజ్ వీఆర్ సేవ్డ్, వీ హ్యావ్ దట్ అష్యూరెన్స్ దట్ వీ విల్ బీ విత్ హిమ్ కదండి. డూ యూ హ్యావ్ దట్ అష్యూరెన్స్ దిస్ మార్నింగ్? డూ యూ థింక్ దట్ యూర్ ఇన్ ద బ్లెస్డ్ స్టేట్ దిస్ మార్నింగ్? ఆ యొక్క నిజమైనటువంటి ఆ యొక్క గొప్ప ధన్యకరమైన స్థితిలో నువ్వు నేను ఉంటావునమ్మా. లెట్స్ మనల్ని మనం పరీక్ష చేసుకుందాం. సో గొప్ప దైవజయ అయినటువంటి బిల్లీ గ్రామ్ గారు ఒక పుస్తకం రాసినారనమాట, ద సీక్రెట్ ఆఫ్ హ్యాపీనెస్, అంటే ఆనందానికి రహస్యము, సంతోషానికి రహస్యం అని పుస్తకంలో రాసినప్పుడు కొన్ని విషయాలు ఆయన చెప్తున్నాడు అనమాట. చెప్పిన విషయం అంటే, ఈ లోకంలో అంటే మనుషులు పరిగెడుతూ ఉంటారట. దే దే రన్ ఫర్ సంథింగ్ ఎవ్రీ టైమ్, నవ్ అండ్ దెన్. మెనీ టైమ్స్ వీ థింక్ పీపుల్ ఆర్ సెటిల్, రైట్? ఇక్కడ చూసినట్లయితే పీపుల్ చాలా చక్కగా సెటిల్ అయిపోయారు, లేదంటే అన్నీ ఉన్నాయి అనేసి, యాజ్ ఎ హ్యూమన్లీ వీ థింక్ దట్ వీ హ్యావ్ ఎ జాబ్, హోమ్, కిడ్స్ అండ్ వీఆర్ డన్ అనేసి మన ఆలోచన ఉంటుందన్నమాట. సో ఆయన when he traveled around the world, about when he wrote this book, that book about he traveled about 50-60 countries, he looked everything, and one thing he noticed that people are not happy. సో ఈ యొక్క గొప్ప ఆనందానికి ఏది కావాలని చూసుకుంటే, he met great people. సో ఆయనకు ఉన్నటువంటి ఆ యొక్క స్టేచర్కి he met the leaders, he met the presidents, he met various people, అందరినీ కూడా కలిసి, సో he found out that people are not happy. People are not happy. The people who సో ఆయన పుస్తకంలో కూడా రాస్తాడంటే, he met one great person that he couldn't get appointment. ఆయన దగ్గరికి వచ్చినప్పుడు ఏంటంటే, సో ఆయన ఆయన రాస్తున్న విషయం ఏంటంటే, ఆ యొక్క గొప్ప వ్యక్తి ఏంటంటే, చాలాసార్లు కూడా చాలామంది కోట్ చేశారు. అదే ఆయన డాక్టర్ దగ్గరికి వెళ్తే, నాకు ఏమీ అర్థం అవ్వట్లేదు, ఐఎమ్ స్ట్రగ్లింగ్ విత్ మెంటల్ హెల్త్, ఐఎమ్ స్ట్రగ్లింగ్ విత్ సో మెనీ థింగ్స్ అని ఆయన డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు, సైకాట్రిస్ట్ సజెస్ట్ చేసినప్పుడు, డాక్టర్ సెడ్ గో అండ్ డూ సమ్ వాచ్ సమ్ నైస్ షోస్, ఆర్ సర్కస్కి వెళ్ళండి, లేదంటే కామెడీ, లేదంటే హాస్యాస్పదమైనటువంటి చూస్తే యూ గెట్ సమ్ రిలీఫ్. లాఫ్ వచ్చినప్పుడు యుల్ ట్రై టు ఫర్గెట్. ఏంటంటే, సో అతను చెప్పిన వ్యక్తి ఏంటంటే, సర్కస్ క్లౌన్గా చేసేది నేనే అని చెప్పడం ఆ బుక్లో రాశాను అనమాట. సో మెనీ టైమ్స్ వీ థింక్ దట్ వీ యాక్ట్ విత్ డిఫరెంట్ things that different we show happily and we think we have it, but within our heart ఆ యొక్క నిజమైనటువంటి ఆనందాన్ని కలిగి లేకుండా ఉండే జీవితాలు ఎన్నో ఉన్నాయని ఆయన ఆ యొక్క పుస్తకంలో రాస్తూ వచ్చినారనమాట. సో ఆయన చెప్పినటువంటి పుస్తకంలో ఏంటంటే, ఆనందం కోసం అన్వేషిస్తున్నారు అనే విషయాన్ని కనుక చూసినట్లయితే, 3 things he mentioned. People try to run for peace. వారు ఏంటంటే శాంతి కోసం అన్వేషిస్తారంట. అంటే ప్రతిదినము, ఎందుకంటే మనము వి కెనాట్ జస్ట్ కన్సిడర్ అవర్ డైలీ రొటీన్, లైక్ మన చోర్స్ని మనం కన్సిడర్ చేయలేము. సో మనం ఏదంటే ఒకటి సంపాదించిన తర్వాత మనం ఏం చేస్తామంటే, ఆలోచన మనం చూసుకున్నట్లయితే శాంతి కోసం, సో నేను పీస్ఫుల్గా నేను ఉండాలని మనిషి కోరుకుంటాడంట. అండ్ సెకండ్ థింగ్ ఈజ్ హీ గోస్ ఫర్ ఆ యొక్క గోల్, ఉద్దేశ్యం కొరకు. సో ఎవ్రీబడి హ్యావ్ అ గోల్ ఇన్ దేర్ లైఫ్. సో దానికోసం పరిగెడుతూ ఉంటారు జీవితాంతకాలం. సో ఆన్ నార్మల్ థింగ్ వి మే నాట్ అబ్జర్వ్ దట్, బట్ మనము ఈ దేశంలో కూడా మనం చూసినట్లయితే పీపుల్ కమ్ విత్ మెనీ గోల్స్ కదండి. ఒక గోల్, ఒక లక్ష్యం కొరకు వారు పరిగెడుతుంటారంట. లక్ష్యం కొరకు పరిగెట్టి తర్వాత ఏం చేస్తారంటే, తద్వారా వారు ఆనందం పొందాలని, సంతోషం పొందాలని వారు చూస్తారని ఆయన పుస్తకంలో చెప్తున్నాడు అనమాట. సో 3 విషయాన్ని ఆయన చెప్పిన విషయం ఏంటంటే, దేవునితోటి సంబంధం కోసం. when the guilt is high within their minds. సో వారు స్వభావరీతిగా వారి యొక్క ఆలోచనలో వారు చేసినటువంటి విషయాన్ని బట్టి కాకుండా వారు ఏం చేస్తారంటే, దేవునితో సంబంధం కొరకు పాకులాడుతూ ఉంటారని ఆయన ఆ యొక్క పుస్తకంలో రాస్తున్నాడు అనమాట. సో మనము మరలా ఈ యొక్క విషయానికి వచ్చినట్లయితే, మత్తయి సువార్త 5వ అధ్యాయం, ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. సో పరలోక రాజ్యము ఎవరిది అంటే గనక, ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు. సో ఆత్మ విషయమై, బ్లెస్సెడ్ ఆర్ పూర్, ఇంగ్లీష్లో ఏమన్నదండి, పూర్ ఇన్ ద స్పిరిట్. సో 3 విషయాలు కదా. సో బ్లెస్సెడ్, పూర్, స్పిరిట్.
సో పూర్ అంటే మనము ఒకసారి మనం గమనించామనుకోండి. పూర్ అంటే ఎవరికైనా నచ్చుతదండి? నచ్చదు కదా! ఎస్పెషల్లీ మనం వి సే దట్ వి లివ్ ఇన్ ఎ ఫస్ట్ వరల్డ్ కంట్రీ, డెవలప్డ్ కంట్రీలో మనము చూసినట్లయితే. సో ఇక పూర్ అనే విషయాన్ని వి ట్రై నాట్ టు యాక్సెప్ట్. అంటే నాట్ యూ అండ్ మీ. ద గవర్నమెంట్ వోంట్ యాక్సెప్ట్. దే సే వి ప్రొవైడింగ్ సో మచ్. వి ఆర్ గివింగ్ సో మెనీ బెనిఫిట్స్ టు ద పీపుల్. టు ద పీపుల్ ఇన్ దిస్ కంట్రీ. అండ్ వీ హ్యావ్ ఫెసిలిటీస్. వీ హ్యావ్ ప్రాపర్ సిస్టమ్. అనేసి వారు చెప్పినప్పుడు ఏంటంటే ఎవరు పూర్‌గా ఉండటానికి వీల్లేదు. ఆ యొక్క ఛాన్సే లేదని గవర్నమెంట్స్ పోటీ పడుతుంటాయి. ఈవెన్ ట్రంప్ గారు కూడా ఏమంటారంటే హి ఈస్ సేయింగ్ దట్ ఐల్ గివ్ $2000 ఫర్ ఎవ్రీబడీ ఇన్ ద స్టేట్స్. ఎవ్రీబడీ. హూఎవర్ ఇన్ ద స్టేట్స్ ఐల్ గివ్ $2000. సో మన ఇండియాలో చూసినట్టే మోడీ గారంటే ప్రతి ఒక్కరికి ఇల్లు. సో కంట్రీస్ దే ఆర్ ఫైటింగ్ ఈచ్ అదర్. దే ఆర్ వాంట్ టు కంపీట్ విత్ వన్ అనదర్ దట్ దే డోంట్ వాంట్ టు బి. ఈ యొక్క శాశ్వతమైనటువంటి పేదరికమైనని నిర్మూలించాలని వారు ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారనమాట. కానీ ఇక్కడ వాక్యం మనం చూసినట్లయితే బ్లెస్డ్ ఆర్ పూర్ ఇన్ స్పిరిట్. సో సమ్ ఆఫ్ అస్ ఆర్ మెనీ ఆఫ్ యూ ఆర్ బోర్న్ విత్ ఎ సిల్వర్ స్పూన్ కదండి. పేరెంట్స్ యూ హ్యావ్ నైస్ జాబ్స్, దే ప్రొవైడెడ్. అంటే ఇప్పుడు యూ ఎర్న్ ఆన్ యువర్ ఓన్, యూ మేక్ గుడ్ లివింగ్ అండ్ యూ మేక్ ఎవ్రీథింగ్. బట్ చాలామంది ఏంటంటే బార్న్ విత్ సిల్వర్ స్పూన్, గోల్డెన్ స్పూన్, యూ హ్యావ్ ఎవ్రీథింగ్ రైట్ ఫ్రమ్ ద గెట్ గో. ప్రతి ఒక్కటి సమకూర్చబడింది కదండి. రైట్ ఫ్రమ్ ద షెల్టర్ కానివ్వండి, కార్, ప్రతిదీ ఉన్నది కదా. సో హౌ కెన్ వీ సే దట్ పూర్ స్టేట్? యూ నెవర్ ఎక్స్పీరియన్స్ దట్ పూర్. ఆ యొక్క బేదరికాన్ని ఎప్పుడు అనుభవించలేదు కదా కదండి. సో హౌ ఇస్ ఇట్ పాసిబుల్? హౌ కెన్ వీ బ్లెస్ ఇట్? దట్స్ అ బిగ్ క్వశ్చన్ దిస్ మార్నింగ్. How can we be considered blessed when we didn't experience poor or పేదరికం? లేదంటే పూర్ స్టేట్ని మనము తెలుసుకున్నప్పుడు హౌ కెన్ వి సే బ్లెస్డ్? ఇఫ్ వి లుక్ ఎట్ మనము యెషయా గ్రంథాన్ని ఒకసారి మనం చూసినట్లయితే, సో విల్ సీ 3 verses and then విల్ మూవ్ ఫార్వర్డ్. ఈ యొక్క సమయాన్ని మనం ముగించుకుందాం. సో యెషయా గ్రంథము 55వ అధ్యాయము. సో యెషయా గ్రంథము 55వ అధ్యాయంలో మనం చూసుకున్నట్లయితే ఇక్కడ గ్రంథకర్త యెషయా ఏమంటున్నాడంటే హీస్ ఓపెన్లీ సేయింగ్ దట్ ఫస్ట్ వర్స్ 1 and 2 ఎవరైనా చదవండి. ఎస్, నాట్ సాటిస్ఫైడ్. సో వాట్ యూ స్పెండింగ్ ఈజ్ నాట్ గివింగ్ సాటిస్ఫాక్షన్. వాట్ యూ డూయింగ్ ఈజ్ నాట్ సాటిస్ఫాక్షన్ అని ఇక్కడ మనం చూస్తున్నాం అనమాట. రండి, రూకలు లేకపోయినప్పుడు ఏమీ ఎక్కనే ద్రాక్షరసము పాలనుకునండి. ఆహారం కాని దాని కొరకు మీరెలా రూకలిచ్చెదరు? సంతుష్టి కలుగుచేయని దాని కొరకు మీ కష్టార్జితమును ఎందుకు వ్యయపరచెదరు? నా మాట జాగ్రత్తగా ఆలకించి మంచి పదార్థమును భుజించుడి. మీ ప్రాణము సారమైన దాని యందు సుఖింపనీయుడి. సో సంతుష్టి కలుగుచేయని దాని కొరకు మీ కష్టార్జితము ఎందుకు వ్యయపరచెదరు? సో ఇక్కడ యెషయా గ్రంథకర్త ఈ యొక్క 2500 సంవత్సరాల క్రిందటే he's saying that సంతుష్టి కాని దాని కొరకు why you're spending your money? So why you're spending your money? Something is not giving you satisfaction, happiness. సో ఎందుకు అనేసి ఇప్పుడు మనం ఈ లోపల ఇఫ్ యూ గో ఆన్ ఫ్రైడే, సమ్ టైమ్ మనము న్యూస్లో కూడా చూసినట్లయితే న్యూయార్క్ కానీ లేదంటే గ్యాస్ టౌన్ ఏరియాలో మనం చూసినట్లయితే వాటర్ ఫ్రంట్, పీపుల్ థింక్ దే త్రో మనీ లైక్ దిస్, దే డోంట్ హ్యావ్ ఎనీథింగ్. ఇట్స్ లైక్ ఫ్రీ మనీ. They want to get that like half an hour satisfaction. They want to get that like 10 minutes or 1 hour satisfaction. They're ready to do anything. Once the Friday is over, when their clock ticks and their life is back to chaos. So Yeshaya గ్రంథకర్త ఉంటే he would have warned everybody, what's happening on Friday nights. When we look at the downtown area, సో మన డబ్బుకి ఏమాత్రమో లెక్కే లేదు. అంటే విచ్చలవిడితనం అయిపోతుంది కదండి.
విచ్చలవిడిగా డబ్బు పారుతుంటే మీకు సంతృష్టి ఇయ్యని దాని కొరకు మీరెందుకు వ్యర్థం చేస్తారని ఇక్కడ యెషయా గ్రంథకర్త మనకి తెలియజేస్తున్నాడన్నమాట. This morning, dear friends, God has answer for this state. God has answer for this poor thing. దేవాది దేవుడు ఈ యొక్క బీదరికము అంటే ఈ యొక్క పూర్ థింగ్ కొరకు దేవుని దగ్గర ఒక గొప్ప సమాధానము లేదంటే గొప్ప సొల్యూషన్ ఉన్నట్లుగా మనము చూస్తున్నాం అనమాట. మనము ఇక్కడ చూసినట్లయితే we talked about like poor, it doesn't match, right? Our country's GDP, when we say you're poor and it's ఎవరి దగ్గరికి వెళ్ళి చెప్పండి, say it to somebody, మీ colleagues దగ్గరికి you poor person అంటే see what's going to happen, right? Will you accept somebody comes to you and say you going on a nice luxury car, you're probably driving a German car or American big limousine వెళ్తుంటే, hey poor man, can you stop? Poor girl, can you stop? అంటే how do you react? Quickly open your bank balance, or you quickly ask somebody, neighbor, tell them about my state, them about my situation. You don't know anything about me. If I call to India, or if I call to different country, the land, if I stand here, I can't see the end of it. Do you know how much bonus I got last year? You don't even my bonus is not your annual salary. The Macarius state, the world is calculating is based on the wealth we have. The Macarius state world is saying that how much money, how much control I have. If you see business tycoons, the big people, what they do is when in front of the TV they say nice thing, but in back of the mind they want to control. They don't want, once they come to the billionaire state, they don't want anything. Dear friends, you need to understand. మీరు ఎప్పుడైనా గమనించినట్టు ఇంటర్వ్యూస్ లో, so once they come to the going on the ladder, they don't want to have any more money. What they want is control. They want to have control over everything. So they want to have the key where they can turn it and turn off and turn on. But here we need to understand that the poor state that we are all in, the God has answer to it. So ఇక్కడ మనము చూసినట్లయితే లూకాసు వార్త 6వ అధ్యాయము 20వ వచనము మనం చూసుకున్నట్లయితే, అంతటా ఆయన తన శిష్యుల తట్టు పారచూచి ఇట్లనెను, బీదలైన మీరు ధన్యులు, దేవుని రాజ్యము మీది. సో బీదలైన మీరు ధన్యులు, దేవుని రాజ్యము మీది. సో టు బీ ఇన్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్, టు ఇన్హెరిట్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్, టు బీ విత్ హిమ్ ఫర్ ఎవర్ అండ్ ఎవర్. సో ఎట్లా ఉండాలంటే, ఏ స్థితిగా ఉండాలంటే ఆత్మ విషయమై దీనులుగా ఉండాలని ఇక్కడ దేవుడు మనకి సెలవిస్తున్నాడు అనమాట. సో మనము గమనించాల్సినటువంటి 3 విషయాలను మనం చూసుకొని దెన్ విల్ మూవ్ ఫార్వర్డ్. సో మొదటిగా మనము గమనించాల్సిన విషయం ఏంటంటే, సో పరలోక రాజ్యమును చేరాలంటే ఈ యొక్క దేవాది దేవునితోటి మనము ఆ యొక్క నిత్యమైనటువంటి రాజ్యంలో మనము ఆయనతో ఏలుతామనేసి మనం పాట పాడాం కదండి. వీ వాంట్ టు లివ్. మనం ఇక కొంచెం కాలం బట్టి కాకుండా తర్వాత మనము we want to the ultimate goal is for each of us is to live with him, reign with him forever and ever. So we need to understand that if we are all in that state or not, ఆ యొక్క blessed state, మెకారియస్ స్టేట్లో మనం అందరము ఉన్నామా లేదా అనే విషయాన్ని మనము చూసుకోవాలన్నమాట. సో రోమిలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము. సో మొదటిగా మనము చేయాల్సిన విషయం అంటే, మన ఆధ్యాత్మిక పేదరికాన్ని, ఆ యొక్క స్పిరిచువల్ ఆ యొక్క స్పిరిచువల్ పూర్ సిచ్యువేషన్ని మనం ఏం చేయాలంటే మనము గుర్తించాల్సిందిగా ఇక్కడ వాక్యం సెలవిస్తుంది. రోమిలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 28వ వచనం చదవండి దయచేసి. అందరూ పాపము చేసి ఉన్నారన్న వాక్యం ఉంటుందండి, అక్కడ ఒకసారి చూడండి. ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేక పోచున్నారు. సో ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ యువర్ సిచ్యువేషన్,
ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ యువర్ కాస్ట్, క్రీడ్, వెల్త్, ఎనీథింగ్, అందరూ ఏం చేస్తున్నారంటే పాపం చేసి ఉన్నారు. సో అందరూ ఏ భేదం లేదు. చదవండి సిస్టర్. కాబట్టి ఎస్, నమ్మువారు ఆయన కృప చేతనే క్రీస్తు యేసునందలి విమోచనము ద్వారా ఉచితముగా, ఎస్, ఆమేన్. సో నీతిమంతులని ఎట్లా తీర్చబడతారండి? మనము ఒక 100,000 ట్రాన్స్ఫర్ చేయాలి కదా, కదండి? లేదంటే మనం గోల్డ్ కార్డ్ కొనుక్కోవాలా? డూ వీ హ్యావ్ టు బై గోల్డ్ కార్డ్ కొంటే పరలోకానికి కార్డ్, ఫ్రీ కార్డ్ కదా, ఎంట్రీ. ఒక 5 million పెడితే ఇస్తున్నారంట కదా ఇప్పుడు, ఐ థింక్, ఆర్ సమ్ అమౌంట్. సో డూ వీ హ్యావ్ టు డూ దాట్? If we say yes, there are many people in this, even here in this congregation, there are many ready to buy just with one transaction. You keep this and give me the card, entry card. ఉచితముగానే మాత్రమే ఆయన యొక్క కృప ద్వారా మనము పొందుకున్నాం. సో దిస్ ఇస్ ద గ్రేట్ సొల్యూషన్ ఫర్ యూ అండ్ మీ దిస్ మార్నింగ్. సో ఆధ్యాత్మికంగా దేవుని మనము పేదరికంలో ఉన్నామని మనము గమనించుకోవాలన్నమాట. సో మన స్థితి ఎట్లా ఉంటుందంటే, ఒకసారి మనము ప్రకటన గ్రంథంలో చూసినట్లయితే 3వ అధ్యాయము మన స్థితి, we try not to acknowledge sometimes, right? Try not to acknowledge a thing. సో మనం దేవుణ్ణి ఎరగకుండా ఉన్నప్పుడు ఒక స్థితి అయితే, ఇక్కడ ప్రకటన గ్రంథము ఇక లవోదికయ సంఘంలోనికి రాస్తూ ఏమంటాడంటే 3వ అధ్యాయము 17వ వచనం మనం చూస్తామండి. ఎస్, ఎస్. సో నేను ధనవంతుడను, ఐఎమ్ రిచ్, బట్ వీ డోంట్ కన్సిడర్ the previous 3 thoughts there. It's written there. మనం చూసుకున్నట్లయితే దేవుడు he's talking to us this morning. లవోదికయ సంఘానికి ఏమైతే మాట్లాడుతున్నాడో, he's talking to you and me this morning. నేను ధనవంతుడను, ధనవృద్ధి చేసి ఉన్నాను, నాకేమీ కొదవలేదని చెప్పుకొనుచున్నావు. The first thing that we need to understand is that understand the spiritual poorness, ఆ యొక్క పేదరికము, ఆధ్యాత్మికమైనటువంటి ఆ యొక్క పేదరికాన్ని గుర్తించాలి. Don't get me wrong, when you earn good money, if you're earning high wage, don't get me wrong, this is nothing to do with, God's word, Bible always teaches us to work hard, earn, be in a good situation. ఇది మనము ఆధ్యాత్మికమైనటువంటి విషయమై మనము ధ్యానిస్తున్నాం అనమాట. సో మెథడిస్ట్ ఫౌండర్ అయినటువంటి గ్రేట్ జాన్ వెస్లీ ఒక గొప్ప చెప్పిన విషయం ఏంటంటే, ఎర్న్ యాజ్ మచ్ యాజ్ యూ క్యాన్, సేవ్ యాజ్ మచ్ యాజ్ యూ క్యాన్, give it to the Lord as much as you can. So first 2 things are very nice to hear. First two, I'll totally agree 100%. So earnings are nice, bank balance is nice. Save as much as you can, give it to the Lord as much as you can. And founder అని చెప్తున్నాడు. So we shouldn't be, bring like, so poor state అంటే you shouldn't have to sell everything and be like a poor person from tomorrow. So this is not something that God is teaching us this morning or we are discussing. This is something totally different. సో ఈ యొక్క దీనత్వం అనేది మనము ఎవరైనా కనిపించినప్పుడు మంచి సింపుల్ క్లోతింగ్ వేసుకొని దీనంగా, ఎస్ బ్రదర్, ప్రైజ్ లార్డ్ సిస్టర్, లేదంటే దిస్ ఇస్ నాట్ సంథింగ్ దాట్ ఆన్ ఎ డైలీ బేసిస్ we may act differently in front of many people. Right? We may show so much humbleness, we may show so many things. This is totally different, dear friends. This is something God only can do. He only can deliver you and me by the grace. By the grace, He only can do that. సో రెండో విషయంగా మనం చూసుకున్నట్లయితే, క్రీస్తు యొక్క మరణ పునరుద్ధానముల ద్వారా అనుగ్రహించినటువంటి గొప్ప ఐశ్వర్యాన్ని మనము స్వీకరించడం ద్వారా మన యొక్క పేదరికాన్ని మనం పోగొట్టుకుంటాం అనమాట. ఎఫెసీయులకు రాసిన పత్రిక, ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 4 నుంచి 7 వరకు దయచేసి ఎవరైనా సాయం చేయండి.
ఎస్, థ్యాంక్ యూ సిస్టర్. సో యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుకొనుటకై, సో యేసుక్రీస్తుగా కుమారులుగా ఏంటంటే స్వీకరిస్తున్నాడు అనమాట. సో ఇది ఎప్పుడైతే మనము మన పాపములను ఒప్పుకొని యేసుక్రీస్తు ప్రభావం ద్వారా రక్తంలో మనం కడిగినప్పుడు ఏంటంటే కుమారులుగా ఏం చేస్తారంటే స్వీకరించడం స్వీకరించడం గురించి మనము చూసుకున్నట్లయితే, కృపా మహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున, దేవుని యొక్క దయా సంకల్పము, ఆ డివైన్ విల్ ద్వారా ఏదైతే ఉన్నదో ఏంటంటే స్వీకరించటం అంటే యాక్సెప్టింగ్. సో ఈ యొక్క దేవుని యొక్క ఐశ్వర్యాన్ని, మనలో ఉన్నటువంటి ఆ యొక్క పూర్ సిచ్యువేషన్ పోవాలి అంటే దేవుడిచ్చినటువంటి ఆ యొక్క గొప్ప ఐశ్వర్యాన్ని మనం ఏం చేయాలంటే స్వీకరించాలన్నమాట. సో దట్స్ ద సెకండ్ థింగ్. సో మూడో విషయంగా మనం చూసుకున్నట్లయితే, మనము దేవుని మీద ఆధారపడ్డం అనేటువంటి ఆ యొక్క రియలైజేషన్లోనికి మనం రావాలి. సో వీ హ్యావ్ టు అండర్స్టాండ్ దట్ వీఆర్ డిపెండెంట్ ఆన్ గాడ్. సో అవర్ లైఫ్, అవర్ సిచ్యువేషన్, అవర్ డైలీ రొటీన్, లేదంటే ప్రతి విషయం, సో మనము దేవుని చేత నిర్మింపబడమనే ఆ విషయాన్ని మనం గమనించి గ్రహించి మనం దేవుని మీద మాత్రమే ఆధారపడడం అనే ఆ యొక్క గొప్ప స్పృహను మనము కలిగి ఉండాలన్నమాట. యోహానుకు రాసిన యోహాను సువార్త మొదటి అధ్యాయము 12-13 వచనంలో మనం చూసుకున్నట్లయితే, తన్ను ఎందరు అంగీకరించిరో వారికందరికీ, అనగా తన నామమందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారం అనుగ్రహించను. సో దేవుని పిల్లలుగా లేరు ముందు కదండి. సో దేవుని ఇప్పుడు మనం గమనించాల్సిందంటే, దేవుని పిల్లలుగా దేవుని అంగీకరించిన ముందు లేరు. ఇట్స్ నాట్ సంథింగ్ దట్ వి కమ్ టు చర్చ్ ఆన్ అ రెగ్యులర్ బేసిస్ ఫర్ సో మెనీ ఇయర్స్. వి డోంట్ బై డిఫాల్ట్ మనం న్యాచురలైజేషన్ లాగా మనకి సిటిజన్షిప్ హెవెన్లో దొరకదు. సో దేవుని పిల్లల మగుటకు అధికారము అనుగ్రహించను. అధికారం ఎప్పుడు అనుగ్రహిస్తున్నంటే, తన్ను ఎందరు అంగీకరించిరో. సో ఎప్పుడైతే దేవుని అంగీకరించినో వారికందరికీ దేవునికి పిల్లలగుటకు అధికారం అనుగ్రహించను. వారు దేవుని వలన పుట్టిన వారే కానీ రక్తం వలనైనను, శరీరేచ్ఛల వలనైనను, మనుష్యేచ్ఛల వలనైనను పుట్టిన వారు వారు. God many times, if you have a habit of reading Bible, He is the God who talks to us, right? He is the God who speaks, who is ready. Every time when you go to Him, open the Bible or pray, He is the one who listens. We do not pray to a God who is a rock, who is like a stand still గా ఉండి మనం రాయికి రప్పకి మనం మొక్కం కదండి. So the one who we serve, or one who pray, he is the living God. జీవము కలిగిన దేవుడు. ఆయన దగ్గరికి అందరూ వెళ్ళడానికి అవకాశం ఉన్నది. సో ఎప్పుడైతే దేవుడు నోరు తెరిచి మాట్లాడడం చూసినప్పుడు, సో దే ఆర్ ఆల్ క్లోజ్ టు హిమ్, వెరీ నియర్ టు హిమ్, నాట్ ఫ్రమ్ ద ఫుట్ హిల్ ఆఫ్ a hill, just saying, holding hands, so oh Lord, can you do something? No. So we serve a God, Lord Jesus Christ. He's ready to meet on a daily basis, every time, every minute. When you open the Bible, He's always there. So we need to have that understanding that we are dependent on Him. Our lives and our thoughts, our processes, our behavior, or should be dependent on Him only. సో ఎప్పుడైతే మనం ఆ యొక్క విషయాన్ని మనం గమనించినామో, మనం మన యొక్క ఆత్మీయమైనటువంటి ఆ యొక్క పేదరికాన్ని మనము పోగొట్టుకునే వారంగా ఉంటాము. హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 16వ వచనం దయచేసి చదవండి. Yes, let us come boldly to the throne of grace. చదవండి బ్రదర్. Yes, we may obtain mercy and grace in time of need. So when we become children, when we or in Christ, we have that privilege, ఆ యొక్క గొప్ప అవకాశము దేవుడు మనకి ఇస్తా ఉన్నాడు అనమాట. సో దేవుని దగ్గరికి వెళ్ళటానికి, దేవునితోటి మనము ఆ యొక్క సమయోచితమైనటువంటి కృప కదండి, సమయోచితమైనటువంటి సహాయం కొరకు కృప పొందినట్లు ధైర్యంతోటి కృపాసనమునొద్దకు చేరుదాము. This morning, God is talking to you and me this morning. సో మనం ఆ యొక్క మెకారియస్ స్టేట్లోనికి మనము వెళ్ళాలంటే,
సో ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, వారిది పరలోక రాజ్యము వారిది. సో పరలోక రాజ్యంలోనికి చేరాలంటే, పరలోక రాజ్యంలోనికి మనము చేరాలంటే మనం చేయవలసిందంటే ఆత్మ విషయమై దీనత్వము కలిగి ఉండాలని సో దేవుడు మనకు సెలవిస్తున్నాడు. సో మనము చివరిగా ఫిలిప్పీన్స్ 4 అధ్యాయము, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4, 6 and 7. దేనిని గూర్చి చింతపడకుడి గాని ప్రతి విషయంలోనూ ప్రార్థనా విజ్ఞాపముల చేత కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపములను దేవునికి తెలియచేయుడి. God is reminding us this morning, if we want to inherit the kingdom of God, he's saying that for theirs is the kingdom of God. For whose is the kingdom of God? So blessed are poor in spirit. So ఎప్పుడైతే దేవుని మీద మనం ఫస్ట్ థింగ్ వీ హ్యావ్ టు డూ ఇస్ వీ హ్యావ్ టు అక్నాలెడ్జ్ దట్ a spiritual poor situation మనం అర్థం చేసుకున్నప్పుడు, అండ్ సెకండ్ థింగ్ క్రీస్తు మరణ పునరుద్ధానం ద్వారా కలిగినటువంటి గొప్ప ఐశ్వర్యాన్ని, ఆ కృపా మహా ఐశ్వర్యాన్ని మనం స్వీకరించడం ద్వారా, సో మూడోదిగా మనము దేవుని మీద మనం ఆధారపడ్డం అనే విషయాన్ని మనము గమనించడం ద్వారా, స్పృహ కలిగి ఉండటం ద్వారా, సో వీ కెన్ ఎలిమినేట్ దట్ పూర్ సిచ్యువేషన్. మనము దీనులుగా మనం ఎంచబెడతాం. నాట్ బికాజ్ we can still have wealthy people, we can be still wealthy, earn good money, and do and everything. But when we look into our life, the spiritual state, so we need to understand that are we really in that blessed state this morning? So blessed, ధన్యకరమైనటువంటి స్థితిలో మనము ఉన్నామా లేదా, we need to understand.